అందరికీ నమస్కారం. ఈరోజు మనం పంచ్ కేదార్ యొక్క శివాలయాల గురించి తెలుసుకుందాము. అంతకుముందు మనం చార్ధామ్ యాత్రలో దాని గొప్పతనం, అలాగే కేదార్నాథ్ ఆలయం, బద్రీనాథ్ ఆలయం అన్నీ కూడా చెప్పుకున్నాము. ఈ పంచ్ కేదార్ ఏంటి అంటే మనకి ఇక్కడ కొంచెం అంత తెలియకపోవచ్చు, కానీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా పంచ్ కేదార్ గురించి తెలుసు. అదేమీ లేదు, కేదార్నాథ్ టెంపుల్ దగ్గరే ఇంకో 4 టెంపుల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా శివాలయాలే. అసలు ఈ పంచకేదార్ అంటే ఏంటి, దాని పురాణ గాథ ఏంటి, వాటి ప్రతిష్టత ఏంటో ఒకసారి మనం క్లుప్తంగా చూద్దాము. అంతకుముందు చెప్పుకున్నట్టు మనం కేదార్నాథ్ అసలు ఆ శివాలయం, శివుడు ఎలా ఉద్భవించాడు, ఎప్పుడైతే మహాభారత యుద్ధంలో పాండవులు యుద్ధం చేసిన తర్వాత వాళ్ళ పాప ప్రక్షాళన కోసం, అంటే చాలామందిని చంపారు, ధర్మం కోసం చంపినా కూడా అది యుద్ధంలో వాళ్ళందరినీ ఎంతోమంది చనిపోయారు, పాపం తగులుతుంది అని శివుడికి పూజ చేయాలి అని వాళ్ళు శివుడి కోసం చాలా ప్రార్థించారట. అయితే శివుడు వెంటనే కరుణిస్తాడా? కరుణించడు కదా. అయితే వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతున్నా సరే శివుడు కనబడలేదు. అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వాళ్ళు ఆ హిమాలయాల అంచుల దగ్గర తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఎద్దు స్వరూపంలో శివుడే ఎద్దు స్వరూపంలో కనబడడం వాళ్ళకి కనిపించింది. అయితే ఆ ఎద్దుని ఎలా అయినా పట్టుకోవాలి అని చెప్పేసి భీముడు చాలా ప్రయత్నించాడు. ఆ ఎద్దుని పట్టుకున్నాడు. కానీ పట్టుకునే సమయంలో ఆ ఎద్దు ఐదు విభజనలుగా 5 చోట్ల అది నిర్లిప్తమైందట. ఆయనే శివుడు భాగాలు 5 చోట్ల ఆయన నిర్లిప్తం చేశాడు. ఆ 5 క్షేత్రాలే ఈ పంచకేదార్ అని అంటారు. అంటే ఒక్కో ఆలయంలో ఆయన ఒక్కో భాగం ఉండి మనం పూజలు అందిస్తున్నాము. అయితే ఏ గుళ్ళో ఏ భాగం ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాము. మనకి ఫస్ట్ కేదార్నాథ్లో వచ్చేసి మూపురం అంటే ఇప్పుడు ఆ ఎద్దు యొక్క ఈ పైన హంపలాగా ఉంటుంది కదండి, ఆ ఏరియాని మూపురం అంటారు. మధ్య మహేశ్వర్ అనేది ఇంకొక కేదార్ టెంపుల్. అది ఆయన నాభి స్థలం అక్కడ ఉందని చెప్తారు. 3వది తుంగనాథ్, అది ఆయన చేతులు, శివుని యొక్క చేతులు ఆరాధించబడతాయి. 4వది రుద్రనాథ్, అది ఆయన ముఖం భాగం రుద్రనాథ్లో ఉంటుంది. 5వది కల్పేశ్వర్ వచ్చేసి ఆయన జుట్టు లేదా జటాజూటం అని అంటారు. సో ఈ 5 క్షేత్రాల్లో ఆయన 5 భాగాలు నిర్లిప్తమై అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఒక్కో దాని గురించి కేదార్నాథ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అందమైన ప్రదేశం, ఎంతో ఎత్తుగా ఉంటుంది, ట్రెక్కింగ్ కొంచెం కష్టం. అయితే అడవుల అద్భుతమైన నేపథ్యంలో ఉన్న ఇది కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. అయితే ఇది పంచ్ కేదార్లో ప్రథమ స్థానంగా చెప్తారు. అట్లాగే మన చార్ధామ్ యాత్రలో కూడా చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఇది. 3584 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అది 19 కిలోమీటర్లు గౌరీకుండ్ నుంచి మనం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. ఇది కొంచెం కష్టమైనా కూడా హెలికాప్టర్ సేవలు అవన్నీ కూడా ఉంటాయి. చుట్టూరా హిమాలయాల పర్వతాలు, ఆ అద్భుతం మధ్యలో మనం నడుస్తూ ఉంటే ఆ మనోహరం వేరుగా ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ మొత్తం కరెక్ట్గా చేస్తే కనుక 6-7 గంటల్లో పూర్తి చేయొచ్చు అని అంటారు. ఇంకా 2వది మధ్య మహేశ్వర్లో ఆయన నాభిస్థానం ఉంటుందని చెప్పుకున్నాం కదండి. ఇది 3289 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అయితే హిమాలయాలో మన్సూనా గ్రామంలో ఈ అందమైన ఆకుపచ్చ లోయలో అందంగా ఈ ఆలయం కేదార్నాథ్, చౌకంబ మరియు నీలకాంత్ అద్భుతమైన మంచు కప్పుబడిన శిఖరాలు మనకి కనిపిస్తూ ఉంటాయట ఆ గుడికి వెళ్ళేటప్పుడు. ఆ మధ్యమహేశ్వర్ ట్రెక్కింగ్ దగ్గర 18 కిలోమీటర్లు చేయాల్సి వస్తుంది. 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ తర్వాత ఇంకో 6 కిలోమీటర్లు గౌంధర్ గ్రామంలో చేయాల్సి వస్తుంది. మధ్యలో వసతి గృహాలు కూడా ఉంటాయి. 3వది తుంగనాథ్ వచ్చేసి ఈ 5 శివాలయాల్లో కూడా అన్నిటికంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్న శివాలయం తుంగనాథ్ అంటారు. ఈ తుంగనాథ్ శివాలయంలో 3680 మీటర్ల ఎత్తులో ఉందిట. ఇక్కడ శివుని యొక్క చేతులు పూజిస్తారట. ఇక్కడ చేరుకోవడానికి యాత్రికులు మనం చోప్తా అనే
గ్రామం నుంచి దాదాపు 4 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం నందాదేవి, చౌకంబ మరియు నీలకంఠ ఈ 3 శిఖరాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. 4వది రుద్రనాథ్. రుద్రనాథ్ కూడా దట్టమైన అడవుల మధ్యలో 2286 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది శివుడి యొక్క నీలకాంత్ మహాదేవుగా ఇక్కడ పూజిస్తారట. అంటే ఆయన ముఖం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సూర్యకుండ్, చంద్రకుండ్, తారాకుండ్, మనకుండ్ అని ఇలా 4 తప్తకుండాలు ఆ ఆలయం చుట్టూరా ఉంటాయి. అంటే కుండాలంటే మనం ఆల్రెడీ చెప్పానంటే వేడి నీటి సరస్సులు, అంత మంచులో కూడా వేడి నీటి సరస్సులు ఆ ఆలయాల చుట్టూలో ఉండడం అనేది చాలా అద్భుతమైన ఘట్టం. అయితే ఇక్కడ కూడా అనేక ట్రెక్ మార్గాలు ఉంటాయి. సాగర్ గ్రామం అనేది ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం, తర్వాత 20 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. అయితే దాని తర్వాత కల్పేశ్వర్ 5వది. ఇది పంచకేదార్లో చివరి మరియు 5వ ఆలయంగా కల్పేశ్వర్ అని అంటారు. దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది ఏడాది పొడవునా కూడా తెరిచే ఉంటుంది. పైన చెప్పిన 4 ఆలయాలు కేవలం 6 నెలలు మాత్రమే తెరుస్తారు. ఏప్రిల్, మే నుంచి మ్యాక్సిమం నవంబర్ వరకు తెరుస్తారు. కానీ ఈ కల్పేశ్వర్ అనే ఆలయం మాత్రం ఏడాది పొడుగునా తెరిచే ఉంచుతారు. ఇక్కడ ఆయన జటాజూటం అంటే జటాజూటం అక్కడ కొలుస్తారట. పంచకేదార్ కల్పేశ్వర్ వద్ద మనం ఈ పంచకేదార్ మొదలుపెట్టిన కేదార్ దగ్గర మొదలు పెడితే ఈ కల్పేశ్వర్ దగ్గర మనకి ఈ పంచకేదార్ యాత్ర ముగుస్తుంది. కావాలంటే ఇక్కడి నుంచి బద్రీనాథ్కి కూడా రూట్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ చేరిన వాళ్ళు బద్రీనాథ్ రూట్కి కూడా వెళ్ళచ్చు. ఇక్కడ మనకి జీపులు కూడా అందుబాటులో ఉంటాయి. 2 కిలోమీటర్లు మనం ఇక్కడ ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. అయితే ఈ పంచకేదార్ యాత్ర మొత్తం చేయాలి అంటే ఎన్ని రోజులు పడుతుందంటే, మనము రిషికేశ్ నుంచి మొదలు పెడితే కనుక ఈ పంచకేదార్ యాత్ర దగ్గర 10-12 రోజులు పట్టచ్చు. ఎందుకంటే ట్రెక్కింగ్ చేసే కిలోమీటర్లు ఎక్కువ. మొత్తం ఈ పంచకేదార్ యాత్ర యొక్క డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ 95 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో ఇంకా మనము ఇది ఎట్లా ఇప్పుడు మనం అసలు ఇవన్నీ రూట్స్ ఒక్కసారి నేను మీకు క్లుప్తంగా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి కేదార్నాథ్ వెళ్ళాలి అంటే ఫస్ట్ రిషికేశ్ నుంచి మనం మొదలు పెట్టుకుంటే ఇక్కడి నుంచి గౌరీకుండ్ వెళ్తారు. ఫస్ట్ గుప్తకాశీ వెళ్ళి గుప్తకాశీ నుంచి గౌరీకుండ్ వెళ్ళి గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వెళ్తారు. సో కేదార్నాథ్ వచ్చేసి అక్కడికి మనం 16 కిలోమీటర్ల దగ్గర ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మధ్యమహేశ్వరం రావాలి అంటే మళ్ళీ గుప్తకాశీ నుంచి రాన్సీ వరకు మళ్ళీ వెనక్కి వచ్చి రాన్సీ నుంచి గౌందర్, ఓకేనా, గౌందర్ నుంచి మధ్యమహేశ్వర్ ఇక్కడ మనకి 8 కిలోమీటర్ల దాకా ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మనం వెనక్కి రామ్సీకి మళ్ళీ వెనక్కి వచ్చి తర్వాత ఉకిమట్ నుంచి చోప్తా నుంచి తుంగనాథ్. సో ఇక్కడ చోప్తా నుంచి తుంగనాథ్ వరకు దగ్గర 3.5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. తర్వాత చోప్తా నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ సాగర్ విలేజ్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ సాగర్ విలేజ్ నుంచి రుద్రనాథ్ టెంపుల్కి వెళ్ళచ్చు. సో ఆ సాగర్ విలేజ్ నుంచి మనకి రుద్రనాథ్ టెంపుల్ దగ్గర 20 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ వెనక్కి వచ్చి సాగర్ విలేజ్ నుంచి పిప్పాల్ కోటి అని అంటారు. సో ఆ పిప్పాల్ కోటి వరకు మళ్ళీ మనం వెళ్ళచ్చు. అక్కడి నుంచి దగ్గర ఉగ్రామ్ కూడా వెళ్తారు. అది ఎక్కువ దూరం ఉండదు, ఒక 4 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి కల్పేశ్వర్ నుంచి డైరెక్ట్గా మనం బద్రీనాథ్ కూడా వెళ్ళిపోవచ్చు, అటు నుంచి రూట్ ఉంది. సో ఇవన్నీ వెళ్ళాలి అంటే దగ్గర 10-12 రోజులన్నా మనం పెట్టుకుని జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి. సో ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళు అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళ సైట్లో ఇచ్చారు. మీరు అది కూడా ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళచ్చు. సో ఇదండి, మనము చార్ధామ్ యాత్రే కాదు, ఇక్కడ పంచకేదార్ యాత్ర కూడా అక్కడికి వెళ్ళి అంటే టైం ఉండి మనకి ఆరోగ్యం అంతా స్థిమితంగా ఉండి అన్నీ నేను ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అలానే ఆ హిమాలయాల అంచుల అందాలు అవన్నీ చూడాలి అనుకుంటే కనుక ఈ యాత్ర కూడా మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. సో ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ మీ అనుభవాల్ని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.